హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నవరాత్రుల్లో 3వ రోజు నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇవాళ అయితే పిల్లలకైతే స్కూలు కాలేజ్ అయితే ఉంది. ఇంకా అందుకే ఫస్ట్ అయితే లంచ్ అయితే చేయాలి పిల్లలకైతే. ఇంకా 6 అలా అవుతుంది టైం అయితే. ఇంకా ఫస్ట్ అయితే నేను వాకిలంతా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసి ఆ తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ లంచ్ టిఫిన్కి అయితే టమోటా రైసే చేసేస్తున్నాను. పిన్ని వాళ్ళు ఉండారు కదా, పిన్నికి ఏమవుతుందంటే పిల్లలకి మార్నింగే చేసేస్తూ ఉంటే అది మధ్యాహ్నంకంతా చల్లగా అయిపోతుంది. ఇంకా ఆపరేషన్ చేసుకొని ఉంది కదా ఆంటీ, ఇంకా చల్లంది ఎందుకు తినడము అనేసి పిల్లలకి లంచ్కి టిఫిన్కి ఒకటే అయితే చేయిచ్చేస్తున్నాను. మళ్ళీ కావాలంటే వేడిగా ఏదన్నా చేద్దాంలే అన్నట్టు పిల్లలకి ఇలా సింపుల్ రైస్లే పంపించేస్తున్నాను. అందరికైతే హాలిడేస్ ఇచ్చేస్తుండారు, ఇంకా మా పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇంకా ఇవ్వలేదు. అందుకే లంచ్ బాక్స్ తిప్పలు ఇంకా తప్పటం లేదు. ఇంకా పాప అయితే చెట్లకి నీళ్ళు పోసింది. ఇంకా ఒకసారి అయితే చెట్లను వచ్చి చూసుకుంటున్నాను. ఈ టేబుల్ రోజు తెచ్చాను కానీ ఫస్ట్ రోజు తెచ్చిన రోజు అయితే బాగునింది. ఆ తర్వాత రోజు నుంచి అయితే పూలే కాయటం లేదు. ఏం చేయాలో ఏం అర్థం కావటంలా. ఇంకా లస్త అయితే ఇవాళ సామాన్లు అయితే తోమిచ్చేసింది. సామాన్లు ఇంకా స్టవ్ కూడా నీట్గా తుడిచిచ్చేసింది. వాళ్ళ నాన్న, మీ మమ్మీకి కష్టం నాన్న, పని ఎక్కువగా ఉంది కదా, ఇవాళ అయితే సామాన్లు తోమిచ్చేయి ఎక్కువగా ఉన్నాయి అని చెప్తే ఇంకా తనైతే నాకు ఇవాళ అయితే సామాన్లు తోమిచ్చేసింది. ఇంకా నేను బయట వాకిలు కడిగి ముగ్గేసేసి వచ్చే లోపల స్టవ్ కూడా తుడిచేసింది కదా. ఇంకా నేను వచ్చి ఇంకా డైరెక్ట్ టమోటా రైస్ అయితే చేసేసి పెరుగు చట్నీ అయితే చేశాను. గట్టిగా లేకుండా కొంచెం హోటల్లో ఇస్తారు కదా, కొంచెం పలసంగా ఉన్నట్టు అలాగైతే పెరుగు చట్నీ చేశాను. ఇంకా డింపుల్ అయితే ఫస్ట్ రెడీ అయిపోయి వచ్చేసాడు. ఇంకా తనకైతే ఇచ్చేస్తున్నాను. పిల్లలకైతే ఈ టమోటా రైస్లోకి పెరుగు చట్నీ చేశాను కదా, నచ్చిందంట. బాగుంది మమ్మీ, టేస్ట్ బాగుంది పెరుగు ఇలా చేయడం వల్ల అయితే. ఉట్టిదైతే తినుండలేమేమో, ఇలా చేయడం వల్ల బాగా నచ్చింది నాకైతే అని డింపుల్ అయితే ఇంకా చెప్తున్నాడు తినేసాకైతే. ఇంకా నేనైతే లంచ్ అయితే ప్యాక్ చేసేసాను. ఆ తర్వాత లస్త అయితే వచ్చింది. ఇంకా తను కూడా వేసిమని చెప్పింది. ఇవాళ డింపుల్ అయితే లంచ్ బ్యాగ్ మర్చిపోయి వచ్చేసాను అన్నాడు. ఇంక ఏం చేసేది, ఇంకా పై తెచ్చుకోవాలన్నా లేట్ అవుతుంది అని ఇంకా నా దగ్గర ఉండే బాక్సుల్లోనే వేయించేసాను. ఆ తర్వాత తను తింటున్నాడు. ఇప్పుడైతే తినేసాక ఒకసారి ఎందుకో తనకి డౌట్ వచ్చింది. మమ్మీ నేను ఒకసారి సైకిల్కి వెళ్ళి చూసేసి వస్తాను, ఒకవేళ సైకిల్కి ఏమన్నా పెట్టేసి వచ్చేసానేమో అనేసి తనైతే మళ్ళీ వెళ్ళి చూసేసి వస్తే లంచ్ బ్యాగ్ అయితే సైకిల్కి అయితే ఉనింది. ఇంకా మళ్ళీ తెచ్చాడు. ఇంకా ఎట్లా వేసేస్తున్నాను కదా అని ఈ క్యారీలు అట్లా అయితే పెట్టేశాను. ఆ బ్యాగ్లో పెట్టి అయితే ఇచ్చేసాను. ఇంకా లస్తా కూడా వచ్చింది, తనకు కూడా వేయిచ్చేసాను. ఇంకా మా తమ్ముడు కూడా రెడీ అవుతున్నాడు కాలేజీకి వెళ్ళడానికైతే, ఇంకా తనకు కూడా వేయిచ్చేసాను. పిన్ని నేనైతే మళ్ళీ ఓపికగా తిందాంలే అన్నట్టు పిల్లల్ని పంపించేశాక మళ్ళీ తిందాము అనేసి ఫస్ట్ అయితే పిల్లల్ని అయితే కొంచెం హడావిడిగా రెడీ చేసి అయితే పంపించేస్తున్నాను. ఇప్పుడు డింపుల్కి కూడా 9 నుంచి 5:30 వరకు స్కూల్ అయితే కొంచెం టైం అయితే ఉంది, కానీ నేను చేయడమే కొంచెం లేట్ చేసేసాను. పిల్లలకి మార్నింగే స్కూల్ ఉంటేనే హుషారుగా లేచి చేస్తానేమో, ఇద్దరికి సేమ్ టైం అనే కొందికి చేసుకోవచ్చులే నిదానంగా అన్నట్టు నేనైతే లేట్ చేసేసాను. ఇంకా పూజ అయితే మా వారైతే ఇప్పుడు చేయటం లేదు. ఇప్పుడు ఇంట్లో జనాలు ఎక్కువైపోయారు కదా, ఇంకా అందరం పనుకునేసి ఉంటున్నాము. పొద్దున్న మా వారు వెళ్ళే టయానికి ఇంకా ప్లేస్ లేక పూజ చేయడానికి ఇంకా మా వారైతే మీరే చేసుకోండి అని చెప్పి మా వారైతే వెళ్ళిపోయారు. టైం అయితే 8:45 అలా అవుతుంది. పిల్లల్ని రెడీ చేసి పంపించేశాక ఫస్ట్ అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకోవాలి. ఇవాళ మా కిందింట్లో వాళ్ళు కూడా చేరారు ఇంట్లో. ఇవాళ అయితే ఇన్ని రోజులు ఖాళీగానే ఉన్నింది ఇల్లు అయితే. ఇంక ఈరోజు మంచి రోజని ఆ అక్క వాళ్ళు అయితే చేరుతున్నారు. నన్ను కూడా పిలిచారు, తాంబూలం తీసుకుందురా అనేసి. ఇంట్లో వాళ్ళు పూజ చేసుకున్నాకైతే ఇంకా నేనైతే ఇంకా పూజ చేయలేదు, ఫ్రెష్ అవ్వలేదు, రెడీ అయ్యి వస్తాను అని చెప్పాను. ఓపికగానే రా అమ్మ
తాంబూలం తీసుకొని వెళ్దురా అని చెప్పారు. ఇంకా అలా పిలిచాక వెళ్ళకుండా ఉండకూడదంట. ఇంకా నేను కూడా పిల్లల్ని పంపించేశాక నేను కూడా రెడీ అవ్వాలి. ఇంకా మా తమ్ముడికి కూడా బయలుదేరేసాడు. ఇంకా నేను కూడా వెళ్ళి ఫస్ట్ తలస్నానం అయితే చేసేసాను. చేసేసి ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసాను. నాకైతే ఇవాళ చాలా లేట్ అయిపోయింది. రేపటి నుంచి ఇంత టైం కాకుండానే ముందుగానే పూజ చేసేవాలి అనుకుంటున్నా. పిల్లల దగ్గరన్నా పూజ చేపించేసి మళ్ళీ నేను ఓపికగా దండం పెట్టుకుందాము అనుకుంటున్నా. ఈ నవరాత్రుల్లో ఎంత మార్నింగే చేద్దామన్నా టైం అయితే 10 అలా అయితే అయిపోతాను. 10-10:30 అయిపోతుంది పూజ అయ్యేసరికి. రేపటి నుంచి కొంచెం పొద్దున్నే చేయడానికైతే ట్రై చేయాలి. ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసి పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసేసాను. ఈ నవరాత్రుల్లో అయితే నేనైతే ఏం నైవేద్యాలు అయితే చేసి పెట్టలేదండి. లాస్ట్ ఇయర్ అయితే ప్రతిరోజు ఒక నైవేద్యం ఏదో ఒక రకం అయితే చేసి పెట్టేదాన్ని. ఈ ఇయర్ అయితే ఎందుకో నా వల్ల కావటం లేదు, పని ఎక్కువ అయిపోతుంది. అందుకే ఇంకా మా వారు కూడా ఏముంది, నువ్వు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు, భక్తితో నువ్వు ఇంట్లో పూజ చేసుకొని దీపం పెట్టుకో చాలు అని ఇంకా మా వారు కూడా అరిసారు. బాగలేనప్పుడు నువ్వు అంత స్ట్రెయిన్ తీసుకోవద్దు అని. ఇంకా సర్లే అన్నట్టు ఇంక ఈసారి అయితే మామూలుగానే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నేను కూడా తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసేసాను. ఇంకా ఫస్ట్ కిందకి వెళ్ళి అక్క వాళ్ళ ఇంట్లో అయితే తాంబూలం అయితే తీసుకొని రావాలి. వెళ్ళేసి వచ్చాక వంట అయితే చెయ్యాలి. ఇంకా వంట చేయలేదు కదా, ఇవాళైతే మా తాత కూడా ఊరి నుంచి వస్తానని చెప్పాడు. ఇంకా త్వరగా వంట అయితే చెయ్యాలి. ఫస్ట్ అయితే కిందకి వెళ్ళేసి వచ్చేస్తాను. వెళ్ళేసి వచ్చి అక్క ఏమి ఇచ్చిందో కూడా మీకు కూడా చూపిస్తాను. అక్క వాళ్ళైతే ముందు చిత్తూరులో అయితే ఉన్నారంట. ఇప్పుడైతే ఇక్కడికి తిరుపతికి అయితే వచ్చారు. వాళ్ళ అబ్బాయి అయితే చెన్నైలో జాబ్ చేస్తారంట. ఇంకా వచ్చిపోవడానికి ఈజీగా ఉంటుందనేసి అని ఇక్కడికైతే వచ్చేసారంట, తిరుపతికి అయితే. ఇంకా నేనైతే వెళ్తున్నాను అక్క వాళ్ళ ఇంటికైతే. వెళ్ళేసి వచ్చాక అక్క వాళ్ళు ఏమి ఇచ్చారో మీకు కూడా అయితే చూపిస్తాను. ఇవాళంతా కొంచెం హడావిడిగానే అయిపోయింది నాకైతే. ఇంకా చూడండి అక్క వాళ్ళు ఏమి ఇచ్చారో. తాంబూలంలో అయితే ఒక బ్లౌజ్ పీసు, అలానే ఆకు ఒక్క, 2 అరటిపండ్లు, అలానే పూలు, ఒక స్వీట్ అయితే ఇచ్చారు. ఇంక ఇదైతే తీసి బయట పెట్టి ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇవాళైతే వెళ్ళేసి వచ్చాక మా అత్త మామ అయితే వచ్చారు. మా పెద్ద మామ అత్త అయితే వచ్చి ఇంకా పిన్నికి ఆపరేషన్ చేశారు కదా, ఇంక ఇక్కడికి వచ్చిందని చూసుకొని అయితే వెళ్ళారు. ఇంకా భోంచేసుకొని వెళ్ళమంటే మా అమ్మ వాళ్ళు లేదు లేదు టైం అయిపోయింది, వెళ్ళాలమ్మ పని ఉంది అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా తాత అయితే వచ్చాడు. ఇంకా హడావిడిగా అయితే నేను వంట అయితే చేస్తున్నాను. పప్పు చేశాను, కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను. ఇంకా గోరుచిక్కుడుగా అయితే తాలింపు చేస్తున్నాను. రసం అయితే నైట్ పెట్టాను, అవే ఉన్నాయి. వేడిగా ఏమన్నా పెట్టేదా ఆంటీ అని చెప్తే ఇంకా వద్దు, ఇంకా రాత్రిలో ఎట్లా టిఫినే కదా చేసుకుంటున్నాము, ఈ పూటకి తినేద్దాంలే అని చెప్పి ఇంకా పిన్ని అయితే వద్దని చెప్పేసింది. ఇంకా రసం దండిగానే ఉన్నాయి అందుకే వద్దనేసింది. ఇంకా సర్లే అనేసి ఇంకా టైం కూడా లేదు. నేను స్టార్ట్ చేసిందే 12కి అలా అయితే స్టార్ట్ చేశాను. మామూలు వచ్చారు కదా, ఇంకా కొంతసేపు అట్లే మాట్లాడుతూ ఉండిపోయాను. దానివల్ల కొంచెం లేట్ అయ్యింది మాట్లాడుతూ ఉండడం వల్ల అయితే. ఇంకా 12కి స్టార్ట్ చేసే కొందికి వంట అయ్యేసరికి 1:10 అలా అయితే అయిపోయింది. ఇంక ఈ గోరుచిక్కుడుకాయ ఉన్నింది. కూరగాయలు కూడా ఎక్కువేం లేదు, అంటే ఉన్నాయి. బీట్రూట్, క్యారెట్, ఈ గోరుచిక్కుడుకాయ ఉన్నింది. ఇప్పటికే బీట్రూట్ 2 సార్లు చేసేసాను, క్యారెట్ 2 సార్లు చేసేసాను పిన్ని వచ్చాకే. ఇంక అందుకే ఇవాళైతే గోరుచిక్కుడుకాయ వేసి తాలింపు అయితే చేస్తున్నాను. ఈ గోరుచిక్కుడుకాయ తాలింపు అయితే చాలా బాగుంటుంది. దీనికి పప్పుల పొడి వేస్తే ఇంకా రుచి అయితే ఎక్కువగా వస్తుంది. నేనైతే ఇంకా పిన్ని ఆపరేషన్ చేసుకునింది కదా, కొంచెం పత్యం వంటలే తింటుంది.
కొద్ది రోజుల వరకన్నా చట్నీలు, పప్పులు, పొడులు అలాంటివి వేయొద్దు అని చెప్పింది. ఒక నెల పూర్తిగా ఇలాంటి సీమ్ బట్టే పొడులు అలాంటివి ఏం తినను అని చెప్పింది. ఇంక అందుకనే నేను కూడా కొంచెం పథ్యం వంటలు అయితే చేస్తున్నాను. ఇంక ఇలా కారం వేసి బాగా వేయించాక లాస్ట్లో ఇంకా దించుకునే ముందైతే పప్పుల పొడి చల్లేస్తే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు వేయటం లేదు, మీకు చెప్తున్నాను. ఇలా చేసుకొని చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇంక వంట అయిపోయాక ఇంక మేమైతే వేసుకొని తినేసాము. వడ్డిచ్చేసాను నేను కూడా అందరికీ అయితే. ఇంకా తర్వాత నేను ఈవినింగు 6కి అలా అయితే పూజ అయితే చేసేసాను. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అయితే మా వారు కూడా 3:30కి అలా వచ్చారు. ఇంకా టీ పెట్టుకున్నాం, తాగాము. పిల్లలు కూడా వచ్చారు 5:30కి అలా అయితే వచ్చారు. ఇంకా వాళ్ళకి కూడా పాలు ఇచ్చేసాను. ఇంకా వాళ్ళని చదువుకోమని చెప్పి లస్త అయితే మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళింది. డిబ్బుల్ని అయితే చదువుకోమని చెప్పి నేనైతే ఇంట్లో తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను. గుడికైతే నేను మా వారైతే వెళ్తున్నాము. నేనైతే రెడీ అయిపోయాను. ఇంక మా వారైతే రెడీ అవ్వలేదు, కొంచెంసేపు పడుకునేసారులేండి. ఇంక అందుకే లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా వస్తున్నారు. అంతదాకా నేనైతే తులసమ్మ దగ్గర అయితే బయటే కూర్చున్నాను. ఇంకా మా వారు వచ్చాక ఇంకా ఫస్ట్ అయితే మేము కాళికా అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారికి కూడా ఈ నవరాత్రుల్లో అలంకరణ, రోజుకొక అలంకరణ అయితే వేస్తారు. చాలా బాగా అయితే దర్శనం చేసుకొని కొంతసేపు కూర్చొని మేమైతే ఇంటికైతే బయలుదేరేసామండి. ఇవాళ బ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చుంటే నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.